ఈరోజు మనం పరమేశ్వరుడి యొక్క అగ్నిస్వరూపమైన కలియుగంలో సాక్షాత్తు ఆ సదాశివుడే కొండరూపంలో వెలిసిన అద్భుతమైన దివ్యస్థలం అరుణాచలం గురించి, దాని వెనుక ఉన్న రహస్యాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం ఒక కొండ కాదు, ఒక రాయి కాదు. ఇది జీవమున్న దైవం. పంచభూతలింగాలలో ఇది అగ్నిలింగం. మిగతా క్షేత్రాలలో ఏదో ఒక రూపంలో ఉన్న ఆ మహేశ్వరుడు ఇక్కడ పర్వత రూపంలోనే లింగంగా ఆవిర్భవించాడు. అందుకే దీన్ని అరుణాచల క్షేత్రం అంటారు. అసలు ఈ అరుణగిరి ఎలా ఆవిర్భవించింది? దీని వెనక ఉన్న పురాణ గాథ ఏమిటి? ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ కొండని చూసినప్పుడు మనకు కలిగే అనుభూతే వేరు. పూర్వం ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి, స్థితికారుడైన శ్రీ మహావిష్ణువుకి మధ్య మన ఇద్దరిలో ఎవరు గొప్ప అనే ఒక వాదన మొదలైంది. ఆ వాదన తీవ్రమై లోకాలన్నీ అల్లకల్లోలమవుతున్న సమయంలో వారి అహంకారాన్ని అణచివేయడానికి వారి మధ్య సాక్షాత్తు ఆ సదాశివుడే ఒక మహాజ్యోతిర్లింగంగా, ఆదిమధ్యాంతాలు లేని ఒక అగ్నిస్తంభంగా ఆవిర్భవించాడు. ఆ స్తంభం యొక్క తేజస్సుకి లోకాలన్నీ ప్రకాశవంతమయ్యాయి. అప్పుడు ఒక అశరీరవాణి పలికింది, మీ ఇద్దరిలో ఎవరైతే ఈ అగ్నిస్తంభం యొక్క అగ్రభాగాన్ని గాని మూలభాగాన్ని గాని కనుగొంటారో వారే గొప్ప అని. సరేనని శ్రీ మహావిష్ణువు ఒక మహావరాహరూపం ధరించి ఆ స్తంభం యొక్క మూలాన్ని కనుగొనడానికి పాతాళలోకాలకి ప్రయాణం మొదలుపెట్టాడు. యుగాలపాటు ప్రయాణించినా ఆయనకు ఆ జ్యోతిర్లింగం యొక్క మూలం కనపడలేదు. తన శక్తికి అందనిది ఆ పరమాత్మతత్వమని గ్రహించి తిరిగి వచ్చి, ఓ మహేశ్వరా, నీవు అనంతుడివి, నేను నీ మూలాన్ని కనుగొనలేకపోయాను, నా ఓటమిని అంగీకరిస్తున్నాను అని నమస్కరించాడు. ఇక్కడ విష్ణువు యొక్క గొప్పతనం, సదాశివుడే ఒక మహాజ్యోతిర్లింగంగా, ఆ పరమాత్మ ఆదిమధ్యాంతాలు లేని ఒక అగ్నిస్తంభంగా ఇక బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. హంసరూపం ధరించి ఆ స్తంభం యొక్క అగ్రభాగాన్ని చూడ్డానికి ఆకాశమార్గాన పైకి వెళ్లడం ప్రారంభించాడు. ఆయన కూడా యుగాలపాటు ప్రయాణించాడు. కాని అగ్రభాగం కనపడలేదు. అలసిపోయి వెనక్కి వస్తుండగా మార్గమధ్యంలో పైనుంచి కిందకు జారిపడుతున్న ఒక మొగలి పువ్వు, అంటే కేతకిరి పుష్పం కనిపించింది. బ్రహ్మ ఆ పువ్వునడిగాడు, నీవు ఎక్కడి నుండి వస్తున్నావు అని. దానికి ఆ పువ్వు, నేను కొన్ని వేల యుగాలుగా ఈ జ్యోతిర్లింగం పైనుంచి కిందకు పడుతూనే ఉన్నాను, నేను శివుడి శిరస్సు నుండి జారిపడ్డాను అని చెప్పింది. అప్పుడు బ్రహ్మకు ఒక దుర్బుద్ధి పుట్టింది. నీవు నాతో పాటు వచ్చి నేను ఈ స్తంభం అగ్రభాగాన్ని చూశానని, దానికి సాక్ష్యంగా నీవు శిరస్సుపడి ఉన్నావని విష్ణువు ముందు చెప్పాలి అని కోరాడు. అసత్యం పలకడానికి ఆ పువ్వు కూడా అంగీకరించింది. ఇద్దరూ కిందకు వచ్చి బ్రహ్మదేవుడుకు, నేను అగ్రభాగాన్ని చూశాను, ఇదిగో ఈ మొగలి పువ్వే దానికి సాక్ష్యమని అబద్ధం చెప్పాడు. ఆ క్షణంలో ఆ మహాజ్యోతిర్లింగం నుండి పరమేశ్వరుడు భయంకరమైన రూపంలో ప్రత్యక్షమై, బ్రహ్మ, అసత్యం పలికినందుకు నీకు ఈ భూలోకంలో ఎక్కడా పూజలు జరగవు అని శపించాడు. మరియు అసత్యానికి సాక్ష్యం పలికినందుకు ఆ మొగలి పువ్వుకు, నువ్వు నా పూజకు అనర్హురాలవి అని శపించాడు. అందుకే ఇప్పటికీ శివపూజలో మొగలి పువ్వును వాడరు. అప్పుడు బ్రహ్మ, విష్ణువు ఇద్దరూ తమ తప్పును తెలుసుకొని ఆ రుద్రుణ్ణి శాంతించమని ప్రార్థించారు. స్వామీ, మీ ఈ ఉగ్రమైన జ్యోతి స్వరూపాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం. లోకక్షేమం కోసం మాలాంటి భక్తులు నిన్ను సేవించుకోవడానికి వీలుగా నువ్వు శాంతించి ఒక రూపం ధరించి ఇక్కడే కొలువై ఉండు అని వేడుకున్నారు. వారి ప్రార్థనలకు కరిగిన ఆ సదాశివుడు ఆ మహాజ్యోతిర్లింగం యొక్క తేజస్సును తగ్గించి ఒక పర్వత రూపంలో అక్కడే స్థిరపడ్డాడు. అదే ఈ అరుణాచలం. అరుణ అంటే అగ్ని, అచలము అంటే కదలనిది, అంటే అగ్నిరూపంలో ఉన్న కదలని కొండ. ఆ కొండ చుట్టూ ఉన్న క్షేత్రమే తిరువణ్ణామలై. ఇంతటి మహిమగలిగిన ఈ కొండ
కేవలం ఒక రాయి కాదు, అది సాక్షాత్తూ శివస్వరూపం. కృతయుగంలో ఇది అగ్నిమయంగా, త్రేతాయుగంలో సువర్ణమయంగా, ద్వాపరయుగంలో రజతమయంగా, ఇప్పుడు ఈ కలియుగంలో శిలామయంగా, అంటే రాతి రూపంలో మనకు దర్శనమిస్తోంది. కాని లోపల ఆ జ్యోతిస్వరూపం నిరంతరం వెలుగుతూనే ఉంటుందని మహర్షులు చెబుతారు. అందుకే అరుణాచలాన్ని స్మరిస్తే చాలు ముక్తి లభిస్తుంది అంటారు. కాశీయాంతు మరణాన్ముక్తిః స్మరణాత్ అరుణాచలం. కాశీలో మరణిస్తే ముక్తి వస్తుందో రాడో తెలియదు, కాని అరుణాచలాన్ని ఒక్కసారి తలచుకుంటే చాలు సకల పాపాలు హరించి ముక్తి మార్గం సుగమమవుతుంది అని శాస్త్రవచనం. ఇక్కడ అత్యంత ముఖ్యమైనది గిరి ప్రదక్షిణ. చాలామంది ఏదో సరదాగా కొండ చుట్టూ తిరుగుదామని వెళ్తారు, కాని దాని వెనక ఉన్న తత్వం అద్భుతమైనది. ఆ కొండ శివుడి చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తున్నాం. ఆ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో అష్టదిక్కులలో అష్టలింగాలు ఉన్నాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయువులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. మనం ఒక్కొక్క లింగాన్ని దర్శించుకుంటూ నడుస్తూ ఉంటే మన సకల గ్రహదోషాలు, కర్మఫలాలు తొలగిపోతాయి. ఈ గిరి ప్రదక్షిణను చెప్పులు లేకుండా మౌనంగా ఓం అరుణాచలేశ్వరాయ నమః అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ చెయ్యాలి. అలా నడిచినప్పుడు మనం వేసే ప్రతి అడుగు ఒక యాగం చేసినంత ఫలాన్నిస్తుంది అని నమ్మకం. ఎందుకంటే ఆ గిరి ప్రదక్షిణ మార్గంలో ఎందరో సిద్ధులు, యోగులు, మహానుభావులు సూక్ష్మరూపంలో సంచరిస్తూ ఉంటారని, వారి పాదధూళి మనపై పడడం వల్ల మన జన్మ ధన్యమవుతుందని అంటారు. పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయడం అత్యంత విశేషం. ఆ రోజున చంద్రుని యొక్క శక్తి, అరుణాచలం యొక్క దివ్యశక్తి రెండూ కలిసి మనపై ప్రసరించి మనస్సును, శరీరాన్ని శుద్ధి చేస్తాయి. ఇక అరుణాచలం గురించి మాట్లాడుకుంటే మనం భగవాన్ రమణ మహర్షిని తలుచుకోకుండా ఉండలేం. ఆయన ఈ శతాబ్దపు మహోన్నతమైన ఋషి. కేవలం 16 ఏళ్ల వయసులో మదురైలో నేను ఎవరు అనే ఒకే ఒక్క ప్రశ్నతో మృత్యు అనుభవాన్ని పొంది ఆత్మ సాక్షాత్కారం పొందిన మహానుభావుడాయన. ఆయనను ఏదో ఒక తెలియని శక్తి అరుణాచలం, అరుణాచలం అని పిలిచినట్టు అనిపించి ఇల్లు వదిలి ఇక్కడికి వచ్చేశారు. ఆయన వచ్చాక ఈ కొండను విడిచి ఎక్కడికి వెళ్లలేదు. ఆయన అనేవారు, ఈ కొండ నన్ను పిలిచింది, నేనే ఈ కొండ, ఈ కొండయే నేను అని. అరుణాచలమే ఆయనకు గురువు, దైవం, సర్వస్వం. ఆయన ఇక్కడికి వచ్చిన కొత్తలో పాతాళలింగమనే ఒక గుడి భూగర్భంలో రోజుల తరబడి సమాధి స్థితిలో ఉండిపోయారు. పురుగులు, కీటకాలు శరీరాన్ని కుడుతున్నా ఆయనకు స్పృహ లేదు. అంతటి తీవ్రమైన తపస్సు చేశారు. ఆయన మౌనమే ఒక ఉపదేశం, ఆయన చూపు ఒక అనుగ్రహం, ఆయన సన్నిధి ఒక శాంతి. ఆయన బోధ ఒక్కటే, నేను ఎవరు. మనల్ని మనం ప్రశ్నించుకోవడం ద్వారా మనసు యొక్క మూలాన్ని కనుగొని ఆత్మస్వరూపంలో నిలవడమే అసలైన మోక్షమని ఆయన చెప్పారు. అరుణాచలం యొక్క మౌనతత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఆధునిక బుద్ధుడు భగవాన్ రమణ మహర్షి. అందుకే అరుణాచలం యొక్క అసలైన రహస్యమేమిటంటే, అది బయట కనిపించే కొండ మాత్రమే కాదు, అసలైన అరుణాచలం మన హృదయంలోనే ఉంది. మనలో వెలిగే ఆత్మజ్యోతియే అరుణాచలం. బయట గిరి ప్రదక్షిణ చేయడమనేది మనస్సును ఇంద్రియాల నుండి వెనక్కి మళ్లించి అంతర్ముఖం చేసి ఆత్మ చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఒక సాధన. ఆ కొండను చూసినప్పుడు మనలో కలిగే ప్రశాంతత, ఆ గాలి పీల్చినప్పుడు మనలో కలిగే స్పందన, ఆ నామాన్ని స్మరించినప్పుడు మనలో కలిగే భక్తి, ఇవన్నీ మనల్ని మన లోపలికి ప్రయాణింపచేస్తాయి. జీవితంలో ఒక్కసారైనా ఆ క్షేత్రాన్ని దర్శించాలి, ఆ కొండను కళ్ళారా చూడాలి, ఆ గిరి ప్రదక్షిణ చెయ్యాలి, ఆ అనుభూతిని పొందాలి. అది కేవలం ఒక యాత్ర కాదు, అది మనల్ని మనం తెలుసుకునే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం.